నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ డే. ఎలాంటే ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, సమాజంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని మీ ద్వారా కూడా ఈరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మీకు అందరూ కూడా యూట్యూబ్ డే శుభాకాంక్షలు. మరి ఇప్పుడు 3 రోజులుగా పలమనేరు నియోజకవర్గం అంటేనే ఒక ప్రశాంతతకు మారు పేరు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వల్లే ఉంటాము. నిన్న కాదు మొన్న ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ పార్టీకి వాళ్ళకు సంబంధించిన నాయకులంతా కూడా వచ్చినారు. ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అంటే 151 సీట్ ఇచ్చి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన మనమల్ని ఈ 5 ఏళ్ళ తిరక్కు ముందుగానే ఆ 155 లేపేసి 11 ఎందుకు తెచ్చినారని ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ గురించి పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది? అది వదిలేసి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు ఆయన చెప్తున్నాడు, నేను వయసులో చిన్నోడు, కొత్తగా టాప్ టు బాటం కొత్తగా వచ్చినాను అంటారు కదా. సంతోషం, రాజకీయాలు ఎవరైనా రావచ్చు, అది అంబేద్కర్ గారు కల్పించే రాజ్యాంగ హక్కు. మీరు ఏం చేసినారంటే మా ప్రీతం నేత, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి మీద మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తారు, నిరాధారమైన ఆరోపణలు. ఎట్లంటే ఏదో ప్రెస్ మీట్లో పెట్టి నన్ను వ్యంగ్యంగా మాట్లాడినాడు, అదే గుమ్మడికాయలు దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుగు చూసుకుంటారు, నాకు అర్థం కాల. అమర్నాథ్ రెడ్డి గారు 1996 బై ఎలక్షన్స్ పుంగనూరు, 99 పుంగనూరు, 2004 పుంగనూరు, 2009 పలమనేరు, 2014 పలమనేరు, మళ్ళీ 2019 పలమనేరు, 24 పలమనేరు. ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులతో ప్రతి ఒక్కరితోనూ సాన్నిహిత్యంగా ఉంటారు. ఆయన ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు. మీరు కావాలంటే పాత రికార్డులంతా కూడా తిరిగేసుకోండి. ఆయన వ్యక్తిగతంగా చిన్న వ్యక్తిని కానీ పెద్ద వ్యక్తిని కానీ పొరపాటును కూడా ఆయన విమర్శించే ఇదే ఆయనకి లేదు, వాళ్ళ నూతన కాలం కుటుంబంలోనే లేదు. అటువంటి వ్యక్తి పైన మీరు ఏదేదో లేనిపోయిన ఆరోపణలు, అక్కడ జల్లి తోలలేదా, నేనేమో తోలేస్తుంది జల్లి ఇసుక, మరి నువ్వేం తోలుతుంటే అక్రమము సక్రమం అని 2 ఉంటాయి. సక్రమంకి మారు పేరు అమర్నాథ్ రెడ్డి గారు, అక్రమంకి మారు పేరు మీరు. ఒకసారి గుర్తించుకోండి. జల్లి ఫ్యాక్టరీ అర్థం, మీరు ఓడిందే అర్థం జల్లి ఫ్యాక్టరీలో. అది ఇంకా మీకు అర్థమవుతుందో లేదు నాకు అర్థం కాల. దౌర్జన్యంగా జనార్దన్ రెడ్డి పెరుక్కున్నారు. అక్కడ వచ్చిందా జల్లిపేట అమరావతి ఉంది, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచే ఉంది సక్రమం. ఇప్పుడు కూడా లీజుకి ఇచ్చినారు, ఆయన తోలలేదు. మొత్తం A to Z రికార్డ్స్ మీరు ఆర్టీఐ తీసుకొచ్చినాం, నో ప్రాబ్లం. మీరు జనార్దన్ నాయుడికి ఇచ్చేసి చల్లని చెక్కులు ఇచ్చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం రిజల్ట్ వచ్చిన రోజు నైట్ పత్తా లేకుండా మిషన్లు ఎత్తుకొని అట్లా కాదు. నీకు కరెక్ట్ అయితే ఎందుకు వెళ్ళినావు? గత 5 సంవత్సరాలు కావచ్చు ప్రస్తుత కూటమి పాలన బేరేజ్ వేసుకుంటారు. నేను మరీ ముఖ్యంగా వైసీపీ కౌంటర్ కాదు ఇస్తా ఉన్నది, ప్రజలకు ఈ పలమనేరు నియోజకవర్గం గురించి క్లియర్గా విన్నవించుకుంటాను. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే మాజీ శాసనసభ్యులు ఊకదంపుడు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇచ్చినాడు, పూర్తిగా ఇచ్చినాడు. ఒక్క హామీ అయినా నెరవేర్చినారా? కావాలంటే ఆ వీడియో కావాలంటే కూడా రిలీజ్ చేస్తాను. ఏమీ చేయలేదు. ఎంతసేపు మేమేం చేసినాం, మేమేం అభివృద్ధి. మీరు అభివృద్ధి కాదు, మీరు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చినారు. బీహార్ అని చెప్పుకునేదాన్ని మార్పిచ్చేసినారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా మీ పరిపాలన కొనసాగింది. అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, ఎవరైనా వీధుల పైకి వస్తే అప్పటికప్పుడు హౌస్ అరెస్టులు. ఇప్పటి వరకు పోలీసులు ఎప్పుడు చేయనటువంటి డ్యూటీని మీ ప్రభుత్వంలో చేపించుకున్నారు. ఎప్పుడు మా ఆఫీస్ కాడ వాళ్ళే ఉంటానుంది పోలీసులే. ఇప్పుడు ఎక్కడైనా ఒక హౌస్ అరెస్ట్ జరిగిందా? ఎక్కడైనా ఒక అక్రమ అరెస్ట్ జరిగిందా? రాష్ట్రం మొత్తం కూడా తీసుకుందా. అటువంటిది ఒక మా మాజీ శాసనసభ్యులు, నూతన కాలం కుటుంబం అంటే మచ్చలేని కుటుంబము, అటువంటిది మీరు బట్టగాచి మొగాన్ని వెళ్ళంటే అది మీ వల్ల చేత కాదు. ఇంకొకసారి ఈ 33,000 మీ వాళ్ళు కూడా బీరాలు బతికి ఈసారి 66,000 తెప్పిస్తారని అవంతా పోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. మిమ్మల్ని చూసినారు, పూర్తిగా మిమ్మల్ని శంకరగిరి మండలాలకు పంపించేసినారు. అది వదిలేసి ట్రాఫిక్ డైవర్ట్
విభజించి పాలించే రాజకీయాలు మీరు చేయొద్దండి. అంత డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు, మా వాళ్ళు ఏం చెప్పినారు అదే మాట్లాడాలి. కానీ ఊరికే లేనిపోయిన ఏదేదో భూములు ఇవి అవి లేనిపోయి మీరు చేసిందంతా మా మీద రుద్దుతా ఉన్నారు. అది ఎంత మాత్రమో ఈ అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉపేక్షించరు. మా నాయకులకి ఎవరు అట్లా వదలరు. వాళ్ళు మాది ఒక క్రమశిక్షణ, కూటమి పార్టీలు 3 కావచ్చు, క్రమశిక్షణ, మంచి దారిలో నమ్మని పొమ్మని చెప్పేసి మాకంతా ట్రైనింగ్లు ఇచ్చి మరీ చెప్తారు. మీరు అదంతా వదిలేసి ఈరోజు ఏది పడితే దుమ్మెత్తేసేది. మా వాళ్ళు ఎవరైనా కూడా దళిత సోదరులంతా కూడా పిలిచి మాట్లాడిస్తారు. వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి విధంగా మాట్లాడతారు. మీరు ఒక సబ్జెక్ట్ బాగా క్లియర్గా వినండి. ఎక్స్ఎమ్మెల్యే ఏం మాట్లాడినారు, మా వాళ్ళు ఏం ప్రెస్ మీట్ ఇచ్చినారు, దానికి జవాబు ఇవ్వకుండా మీరు ఏందో చెప్తా ఉన్నారు. మా సోమశేఖర్ గౌడ్ ఏం అడిగినారు, ఎర్ర బంక్ గురించి చెప్పండి, పార్టీ ఆఫీస్ గురించి చెప్పండి. మీ పార్టీ ఆఫీస్ కట్టే మీరేమైనా శ్రీలంక శరణార్థులా? రోడ్డు బాగా వేసుకొని సిట్ చేసి కట్టినారే, అవుట్కంతా సమాధానం ఇచ్చి మీరు నిజం నిరూపించుకోండి. మీ అక్రమ కేసులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ కూడా చూసి ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా పచ్చగా ఉన్నారు. అభివృద్ధి మీరు నాశనం చేసే రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అంతా కూడా గాడిని పెడతా ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేకుండా మీరు కళ్ళు ఏదో పచ్చకాంబరిలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నారు. ఆ విధంగా మీరు కూడా ఈరోజు ప్రవహిస్తున్నారు. ఫస్ట్ బుద్ధి మార్చుకోండి. పొలం లేదు, ప్రశాంతత మారు పెరిగి ఏదైతే ఉందో లేనిపోని ఆరోపణలు చేయకుండా అభివృద్ధి చేస్తాం. మీ వల్ల అయితే సహకరించండి. అది ఎటు మీకు చేత కాదు. కొంచెం ఇంకా మాకు 20 నెలలు అయింది, అది ఇంకా 40 నెలలు ఉంది. అభివృద్ధి అంటే ఏం చేసి చూపిస్తాము. పలమనేరు నియోజకవర్గం ప్రత్యేక స్థానం నిలిపే కూడా గౌరవ శాసనసభ్యులు గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మీటనే మీరు నిరాదరణ ఆరోపణ మానుకొని వ్యక్తిగత బేసిజాలు పోకుండా ఉంటే మంచిది. లేదంటే మీరు చెప్తాను కదా మా కలేజా ఉంది, ఇది ఉంది, అది ఉంది. స్థానిక వెళ్ళితే మీ కలేజా, మీ దమ్ము ధైర్యం అంతా ప్రజలు చూసేస్తున్నారు. రెండోది, ఈరోజు ఆ పార్టీలో కూడా కొంతమంది 2 వ్యక్తులు రెచ్చగొట్టి మరీ లేనిపోయిన వాళ్ళ దగ్గర అంతా కూడా మాట్లాడచ్చు. ఒకే 2 వ్యక్తులు, ఒక ఆయన కనం కింద వచ్చినాడు, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇంతకుముందు చెప్తున్నారు శకుని అట్లా వాళ్ళు. ఇవంతా పక్కన పెట్టేసి స్థానిక సంస్థలు వస్తాయి. మీలాగా మేమేమి ఏకపక్షంలో చేసుకోము. ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలోనే పోరాడతాము. దానికి మీరు సిద్ధంగా ఉండండి, మేము సిద్ధంగా ఉండండి. మేమేం మీలాగా పేపర్లో పెరిగేసి ఎలకలెత్తిపోయిన మేము ఆ విధంగా రాము. ఆ సంస్కృతి మాది కాదు. నీట్గా ప్రజల్లోకి వచ్చి తేల్చుకుంటాం. మంచి చేస్తే మేము అడుగుతాం, మీరు అడుగుతాము. ఇప్పటికి మీరు పక్కన పెడితే కూడా బండకే సాగు బాధ్యత కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా బుద్ధి తెచ్చుకోండి దయచేసి. మంచి ప్రజాపాలనకు మీరు ఏమైనా ఉంటే సాయం చేయండి, లేదా గమ్మున ఉండండి, మేము చేస్తాం. ఇంకా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారం ఉంటుంది, మేము చేసి చూపిస్తామని కూడా. ఇక మీద నిలిపి మేము ఏదైతే అభివృద్ధికి పలమనేరుని మీరు ఎక్కడ కూడా ఏమైనా అయితే మీరు సాయం చేయండి, అది సైలెంట్గా ఉండండి. మేము చేసి నిరూపించి చేసి చూపిస్తాము. ఇంతతో మిగుల్చాలని కూడా కోరుకుంటూ, ఇటువంటి నిరాధార ఆరోపణలు మళ్ళీ శాసనసభ్యుల వారు పనిచేస్తే ఇంకా గట్టిగా బలంగా కూడా ప్రజల్లోకి తీసుకుపోయి కూడా సిద్ధమని